మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. తెలంగాణలో రేవంత్ బాగా పనిచేస్తున్నాడని చంద్రబాబు నాయుడు ప్రశంస ఎట్లా చూస్తారు సార్? మంచిదే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆ మాత్రం సుహృద్భావం ఒక మాట అనటంలో తప్పు లేదు. మంచిగా పనిచేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడంటే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఆయన రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు, నేను అంతకన్నా ఒక పావు గంట ఎక్కువ పని చేస్తా అన్నాడు. నేను కూడా అంత చేయాలి, లేకపోతే ఆయనతో వెనకబడిపోతాను నేను అదే అని ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు చెప్తాడు కదా, మీ డబ్బా మా డబ్బా పరస్పర డబ్బా అని. ఇది ఇద్దరు అనుకున్నారు, ఒకళ్ళు కాదు. ఇది ఎవరు బాగా పనిచేస్తున్నారు అనే చివరికి తేల్చేది ఎవరు, రేవంత్ రెడ్డి ప్రజలా? ప్రజలు తేల్చాలి. ఇది ఏంటంటే ఒక రకమైన ఇరకాటంలోకి వచ్చి పడ్డాయి ప్రభుత్వాలు. పోటీలు బడి ఫ్రీబీలు అంటే ఉచితాలు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇచ్చుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలంటే నేను ప్రజలందరికీ హెచ్చరిస్తున్న, ప్రమాద ఘంటికలు డబ్బున్న వాళ్ళని వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేస్తారని చెబుతున్నా. ఓకే. ఎందుకు అంటే పైగా అడిగే ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకుంటున్నారు. అందువల్ల రేపు పొద్దున చట్టాలు అడ్డగోలుగా పాస్ చేసి ఒక 3,000 ఎస్ఎఫ్టీ దాటి నివాస గృహములు కలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి పన్ను రెట్టింపు చేశారు. ఓకే. ఇట్లా లేదా ఒక 500 యూనిట్లు దాటి వాడుతున్న ఇంటి కరెంటుని ఇప్పుడు ఏమో 6-7 రూపాయలు, 6-7 బదులు నేను 10 రూపాయలు చేశా. ఇది చట్టం ద్వారా చేశా. అడిగే నాదుడు ఎవరు? ఉద్యమాలు చేయాల్సిన పేద ప్రజల మీద వేయలే నేను, వాళ్ళు ఉద్యమం చేయడానికి రారు. ప్రజల తలపడి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకులు లేరు, వాళ్ళు పోయి ప్రభుత్వం చంకలో చేరారు. మరి ఈ డబ్బున్న వ్యాపారస్తులు వీళ్ళ గతి ఏంటి అసలు? ఈ విధంగా ఏంటంటే వీళ్ళని పీల్చి పిప్పి చేస్తారు, అనుమానం లేదు. ఇది చాలా దుశ్శకునం అయితే కనపడుతున్నది నాకు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? టీడీపీని ముందు పెట్టా. అవును. టీడీపీని ఎందుకు పెట్టాలి? బీజేపీ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంది నిజానికి. అంటే అక్కడ కూటమిలో ఉన్నారు, 3 పార్టీలు ఉన్నారు కాబట్టి అదే కూటమి ఇక్కడ కూటమిగా ఏర్పడి రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, ఫర్దర్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే అక్కడ సక్సెస్ అయినట్టుగానే ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ మిత్రపక్షం అయినప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు కాకూడదు? ఇక్కడ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు ఉన్నాయి, అటు అభిమానులు ఉన్నారు, మిగతా వాళ్ళ సంఘాలు ఉన్నాయి. అట్టగే టీడీపీకి కూడా కావాల్సినంత ఓటు బ్యాంక్ ఉంది, లేకుండా లేదు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ, జనసేన ఒకవేళ పార్టీలు మళ్ళీ వస్తే వైసీపీ రాదంటారా? తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ లేదంటారా? ఇప్పుడు ముందు ఆంధ్రాలో నిలబెట్టుకోవటం ఆయనకున్న ఛాలెంజ్. ఓకే. వైసీపీ పార్టీని ఈ వీస్తున్నటువంటి మహాప్రభంజనంలో, ముఖ్యంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు తీర్చుకునే రాజకీయ వ్యవస్థలో ముందు అక్కడ నిలదొక్కుకోవటం ఆయన ప్రథమ ప్రాధాన్యం. అంతేగాని ఫ్రీగా ఇక్కడికి కూడా వచ్చి రాజకీయం చేసే అవకాశం ఆయనకు ఉండదు ప్రస్తుతానికి. అట్లా అని ఈ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఇలాగే కొనసాగుతుందా అంటే 5 సంవత్సరాల పాటు మళ్ళీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కూటమి ద్వారా పోటీ చేస్తారా అంటే ఐ డౌట్. కారణం ఏంటంటే ఇవాళ జనసేన నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది చాణక్య చంద్రగుప్తలాగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసి పక్కన కూర్చొని తప్పట్లు తరించడానికి కాదు. ఆయనకు స్వయంగా ఒక రాజకీయ యాంబిషన్స్ ఉన్నాయి. యాంబిషన్స్ ఉన్న నేపథ్యంలో ఎప్పటికైనా సరే ఆయన సొంత వ్యక్తిత్వాన్ని, స్వతంత్రతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? అది పునాదుల దగ్గర నుంచి వేసుకోవాలి అని స్థానిక సంస్థల ఎన్నికలలోనే బయటపడతారా? లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు వెయిట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలు 1 year ఉందనంగా సొంతంగా మొదలు పెట్టుకుంటారా? ఇవి అనేకం చూసాం మనం. జస్ట్ ఎన్నికల ముందు సొంత పార్టీని, ఈ కూటములు విడిపడి ముందు సొంత పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ కలుస్తారు. ఓకే. అందువల్ల ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికల దాకా కాదు, కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ముగ్గురు కలిసి పోటీ చేయడంలో మాత్రం అనుమానం లేదు. ఎవరి బేస్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వల్ల, వైఎస్ రాజశేఖర జయంతి రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఇప్పటికీ 15 సంవత్సరాలు కావస్తున్నా కూడా అటు కాంగ్రెస్, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, అటు ఏపీ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి జపం చేస్తున్న పరిస్థితి.
ఏం చెప్తారు సార్? ఒకటేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులండి, అనుమానం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రాం పెట్టాడు. నాతో చాలామంది చెప్పడం విన్నాను కదండి, దానివల్ల మా అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయిందండి, ఇంజనీరింగ్ అయ్యి వాళ్ళు అమెరికాలో ఉన్నాడని చాలామంది చెప్పడం విన్నా నేను. ఇప్పుడు మనం అంతో ఇంతో రేషన్లో పెన్షన్లో ఇచ్చిన దానికన్నా ఒక ఇంట్లో ఒక పిల్లగాడికి మనం ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం వచ్చింది అంటే డెఫినెట్లీ మా కుటుంబం బాగుపడుతుంది. ఓకే. అట్లాగే రెండవది వచ్చేసరికి అటు విద్య తర్వాత వైద్యంలోకి ఆరోగ్యశ్రీ కార్డులు పెట్టాడు. ఎవరికి ఎంతటి అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే ఇస్తున్నారు. కానీ ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంత నియమబద్ధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన మోహన్ బాబు గారు లాంటి వాడే ఎగైనెస్ట్ టీడీపీ రోడ్డు ఎక్కాడు, మాకు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఎట్లా నడపాలి కానీ అని. ఇవాళ నాకు తెలిసిన అనేక మంది మిత్రులు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి, ఎట్లా నడపాలి కాలేజీలు అంటే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అప్పుడు వచ్చినంత నిబద్ధతతో ఇప్పుడు రావట్లే. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వటం మానేశారు. ఆరోగ్యశ్రీ బదులు ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటున్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమవుతున్నది, మళ్ళీ మీరు ముందుగా పోయి అడిగితేనేమో అది మ్యాక్సిమం 2 లక్షల రూపాయల వరకు ఇస్తారు. పోయి ఎవరిని అడగాలి, మంత్రి గారిని అడగాలి. మంత్రి గారి దగ్గరికి ఎవరు పోగలుగుతారు, ఆయనకి వ్యతిరేక పార్టీలో ఉన్నవాడు పోతే ఇస్తారా? ఇది ప్రజల్ని ఏంటంటే ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. లేదా ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కనుక ఇది ఎమర్జెన్సీ ఉంది, ముందు చేయించేసుకున్నాడు, తర్వాత పోతే ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60,000 రూపాయలు ఇస్తున్నారు. అంతకుముందున్న ఆరోగ్యశ్రీ లాగా లేదు. ఓకే. ఇది అందువల్ల ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని ఇలా ప్రజలు గుర్తుంచుకోవటమే కాకుండా నేను కొన్ని సందర్భాల్లో విన్నా కదంటే ఆయన ఏంటంటే విశ్వసనీయత ఉంది. ఆ విశ్వసనీయత ఏమిటి అంటే నువ్వు ఆయన వెంట ఉన్నావు అని ఆయన నమ్మితే, లేదా ఆయన కార్యకర్తలు గట్టిగా తిరిగిన కార్యకర్తలు ఈయన చేయగలిగిన హెల్ప్ వాళ్ళు తీసుకోగలిగింది లేదు. పేదవాళ్ళు వస్తే ఏంటంటే అంతో ఇంత డబ్బులు ఇచ్చి ఒక 2-3 లక్షలు ఇచ్చి ఏదైనా చేసుకోపో, బతుకుపో అని ఇచ్చే నేచర్ ఉంది. అట్లాగే ఆయన దగ్గర టికెట్ తీసుకొని ఓడిపోతే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చునే పనిలే, పిలిచి ఓడిపోయినా సరే నువ్వే ఎమ్మెల్యేవి, నాకు సంబంధించినంత వరకు యాక్టివ్గా ఉండు, నువ్వే ఎమ్మెల్యేవి, నువ్వు చెప్పిందే జరుగుతుంది అని ఇట్లా హామీ ఇచ్చేవాడు. అదే హామీ ఇచ్చి మళ్ళీ వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసేవాడు. అందువల్ల ఏంటంటే ఆయనకు ఉంది, ఆ విశ్వసనీయత ఉంది. అలాంటి విశ్వసనీయత మళ్ళీ ఎవరికి ఉంది ఎవరికి లేదనేది ఇప్పుడు మాట్లాడటం అనవసరంగా ఆయనకైతే ఉంది.